నాగార్జున ఫ్యామిలీ కెరీర్ లోనే అద్భుతమైన క్లాసిక్ చిత్రం మనం. ఈ చిత్రంలో నాగార్జున ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి నటించారు. ఇక లెజెండరీ నటుడు నాగేశ్వరరావు గారి చివరి చిత్రం మనం. ఈ చిత్రంలో నాగేశ్వరరావు గారు నాగార్జున, నాగచైతన్య అలాగే అఖిల్ తో కలిసి నటించారు. నాగార్జున, నాగచైతన్య కాబట్టి ఈ చిత్రం అక్కినేని ఫ్యామిలీకి ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైనదే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన మనం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ చేయబోతున్నట్టుగా సమాచారం. ఈ సినిమాలో ఎక్కువగా నాగార్జున, నాగచైతన్య, నాగేశ్వరరావు గారి పాత్రలే ఉంటాయి. ఈ మూడు పాత్రలు చుట్టే సినిమాను నడిపించాడు దర్శకుడు విక్రమ్ కుమార్. దాంతో మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రంలో అఖిల్ జస్ట్ కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే కనిపించాడు. ఇప్పుడు సీక్వెల్ లో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ ముగ్గురి పాత్రల మీద ఒక కథను సిద్ధం చేసుకున్నారట. ఇది కూడా అందమైన ఫ్యామిలీ స్టోరీ అని తెలుస్తుంది. ఇప్పటికే మనం సీక్వెల్ కి సంబంధించిన కథను నాగార్జునకు చెప్పినట్టుగా సమాచారం. తనకు మనం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కావడంతో నాగార్జున కూడా ఈ కథ మీద ఇంట్రెస్ట్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. కథ మొత్తం పూర్తయి నచ్చితే గనక ఈ చిత్రానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నాగార్జున, నాగచైతన్య మాత్రమే కలిసి మల్టీ స్టారర్ చిత్రంగా బంగారాజు మూవీలో నటించారు. ఇక అఖిల్ నటించిన తొలి చిత్రం అఖిల్లో నాగార్జున ఒక పాటలో మెరిశాడు. పూర్తి స్థాయిలో ఇద్దరు కలిసి నటించలేదు. ఇప్పుడు మనం 2లో ఈ ముగ్గురు అక్కినేని హీరోలు కలిసి నటించబోయేందుకు సిద్ధమవుతున్నట్టుగా సమాచారం. ఇక మనం చిత్రాన్ని అప్పట్లో నాగార్జున స్వయంగా నిర్మించారు. ఇప్పుడు కూడా మనం సీక్వెల్ కూడా నాగార్జున గారు భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. స్టోరీ గనక నాగార్జున గారికి నచ్చితే ఆయన భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నారట. ఇక విక్రమ్ కుమార్ కి కూడా మనం తర్వాత అంత పెద్ద హిట్ పడలేదు. ఇటీవల విక్రమ్ కుమార్ తీసిన వెబ్ సిరీస్ దూత నాగచైతన్యకు మంచి హిట్ ఇచ్చింది. మనం చిత్రంతో నాగార్జునకు, దూత వెబ్ సిరీస్ తో ఇటు నాగచైతన్యకు హిట్ ఇచ్చారు దర్శకుడు విక్రమ్ కుమార్. ఇప్పుడు మనం సినిమాకు మించిన కథతో సీక్వెల్ ని రెడీ చేస్తున్నారట. ఈ సీక్వెల్ గనక వస్తే ఖచ్చితంగా అక్కినేని ఫ్యామిలీకి మరొక బ్లాక్ బస్టర్ పడే ఛాన్స్ ఉంది. ఇటీవల కాలంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథ పడుతున్నారు. ఇటీవల సంక్రాంతి పండుగకొచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఇదే తరహాలో గనక మనం సీక్వెల్ అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తే ఖచ్చితంగా 200 కోట్ల మూవీ అయ్యే ఛాన్స్ ఉంది. పైగా ఇప్పటి వరకు అఖిల్ కి ఒక్క హిట్ కూడా పడలేదు కాబట్టి ఈ చిత్రంతో అఖిల్ కి ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడే ఛాన్స్ కూడా ఉంది. ఇక అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ ముగ్గురు హీరోలు కలిసి నటిస్తే చూడాలని కోరుకుంటున్నారు. మరి ఫిలిం నగర్ లో వినిపిస్తున్నట్టుగా మన మూవీకి సీక్వెల్ వస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టండి.